డోరేమాన్ అంటేనే కొంతమందికి ఈ ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. ప్రతి ఎపిసోడ్లోనూ నోబితా ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవటం, ఆ సమస్య నుండి కాపాడడం కోసం డోరేమాన్ ఏదో ఒక గ్యాజెట్ని యూజ్ చేయటం, ఇదే అని అనుకుంటారు డోరేమాన్ అంటే. నో, డోరేమాన్ అంటేనే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కలిసి చూసే ఒక టీవీ ప్రోగ్రామ్. కానీ ఈ డోరేమాన్ కార్టూన్ని చూసేటప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారి మళ్ళీ ఈ షోని చూస్తారు. ఈ వీడియోలో డోరేమాన్ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలని చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆ విషయాలన్నింటినీ తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిరమిడ్ నెట్వర్క్స్. నంబర్ 1, డోరేమాన్ అనే ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ని ఫుజికో ఫూజో అనే ఒక జాపనీస్ ఆర్టిస్ట్ క్రియేట్ చేశారు. ఫుజికో ఫూజో గారు డోరేమాన్ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారంటే, ఒక రోబోటిక్ క్యాట్. ఆ రోబోటిక్ క్యాట్ టైం ట్రావెల్ చేసి వచ్చి ఒక 10 ఏళ్లున్న స్కూల్ బాయ్కు తోడుగా ఉండి ఆ అబ్బాయి యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చడం కోసం క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఆ 10 years ఉన్న పిల్లాడి పేరే నోబితా. నంబర్ 2, డోరేమాన్ క్యారెక్టర్ను ఫుజికో ఫూజీ గారు 1979లో క్రియేట్ చేశారు. అండ్ డోరేమాన్ యొక్క ఫస్ట్ కార్టూన్ టీవీ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ 1979 April 2న జపాన్లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయింది. నంబర్ 3, డోరేమాన్ ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చి ఉంటాడు. డోరేమాన్ 22nd century నుండి వస్తాడు. డోరేమాన్ క్యారెక్టర్కు అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 3rd September 2012. నంబర్ 4, డోరేమాన్ అనే ఈ కార్టూన్లో ఇప్పటి వరకు 1787 ఎపిసోడ్స్ వచ్చాయి. ఈ ఎపిసోడ్స్ అన్ని 1979 నుండి 2005 వరకు టెలికాస్ట్ అయ్యాయి. నంబర్ 5, 1980 నుండి 2019 వరకు డోరేమాన్లో ఫుల్ లెంత్ మూవీస్ 40 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు 2 స్పెషల్ మూవీస్, 39 షార్ట్ ఫిలిమ్స్ అంటే కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువ డ్యూరేషన్తో ఉంటాయి అలాంటివి, అండ్ మరియు 2-3 ఎపిసోడ్స్ కలిసి ఉండే ఎపిసోడ్స్ ఉంటాయి అలాంటి ఎపిసోడ్స్. సో అలాంటి షార్ట్ ఫిలిమ్స్ డోరేమాన్లో 39 వరకు రిలీజ్ అయ్యాయి. నంబర్ 6, డోరేమాన్ కార్టూన్ జాపనీస్లో కాకుండా మిగతా 30 డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డబ్ అయింది. అందులో ముఖ్యంగా మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ 3 లాంగ్వేజెస్లో డోరేమాన్ కార్టూన్ డబ్ అయింది: తెలుగు, హిందీ అండ్ తమిళ్. మన ఇండియాలో కేవలం ఈ 3 లాంగ్వేజెస్లోనే డోరేమాన్ టెలికాస్ట్ అవుతుంది. నంబర్ 7, డోరేమాన్ టీవీ సిరీస్ ఓవరాల్ వరల్డ్ వైడ్లో చూసుకున్నట్టయితే 60 కంట్రీస్లో టెలికాస్ట్ అవుతుంది. ఆ 60 కంట్రీస్లో 30 కంట్రీస్కు హైయెస్ట్ రేటింగ్స్ వస్తున్నాయి. వేరే ఏ షోకి కూడా 30 కంట్రీస్లో హైయెస్ట్ రేటింగ్స్ రావు. అది కేవలం డోరేమాన్కే సాధ్యం. నంబర్ 8, డోరేమాన్ కార్టూన్ 60 కంట్రీస్లో టెలికాస్ట్ అవుతున్నా కానీ హైయెస్ట్ రేటింగ్స్ అండ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ విషయానికి వస్తే మాత్రం మన ఇండియానే ఫస్ట్ ప్లేస్. మన ఇండియాలో అరౌండ్ 480 million వ్యూవర్స్ ఉన్నారు డోరేమాన్కు. అండ్ ఈ షో 2 times బెస్ట్ టీవీ షో ఫర్ కిడ్స్ అనే అవార్డును గెలుచుకుంది ఇండియాలో. నంబర్ 9, డోరేమాన్ కార్టూన్ని పాకిస్తాన్లో బ్యాన్ చేశారు 2016లో. ఎందుకు బ్యాన్ చేశారో తెలిస్తే అవాక్ అవుతారు. ఎందుకంటే ఎవరైతే డోరేమాన్ని పాకిస్తాన్లో చూస్తున్నారో పాకిస్తాన్లో డోరేమాన్ కార్టూన్ హిందీ లాంగ్వేజ్లో టెలికాస్ట్ అయ్యేది. ఎక్కడ పాకిస్తాన్లో ఉండే పిల్లలు డోరేమాన్ని చూసి హిందీకి అలవాటు పడి వాళ్ళ మదర్ టంగ్ ఉర్దూని మర్చిపోతారో అని భయం వేసి పాకిస్తాన్లో డోరేమాన్ని బ్యాన్ చేశారు. బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇదే రీజన్తోనే డోరేమాన్ని బ్యాన్ చేశారు. అండ్ ఫ్రాన్స్లో కూడా డోరేమాన్ని బ్యాన్ చేశారు, కానీ రీజన్స్ మాత్రం వేరే. నంబర్ 10, ఇంటర్నెట్లో డోరేమాన్ గురించి బాగా చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే, నోబితా అనే ఒక 16 ఏళ్లున్న యువకుడు తన ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతిసారి డోరేమాన్ అనే ఒక రోబోట్ క్యాట్ హెల్ప్ చేస్తుంది అని నోబితా ఊహించుకుంటున్నాడు అని, ఆ నోబితాకు సిజోఫర్మియా అని, ఇప్పుడు ఆ నోబితాకు మెడికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అని, ఆ నోబితా యొక్క ఇమాజినేషన్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఇమాజినేషనే తప్ప ఇది నోబితా ఇమాజినేషన్ అయితే కాదు. సో రూమర్స్ని నమ్మకండి. ఇలాంటి మంచి మంచి షోస్ వస్తున్నంతసేపు, ఇలాంటి మంచి మంచి షోస్ హిట్ అవుతున్నంతసేపు ఇలాంటి రూమర్స్ కూడా రావడం సహజమే. అలానే ఈ రూమర్స్ గురించి విని నిజమేమో అనుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఒక షోని కేవలం షో లాగానే చూడండి, అప్పుడే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డోరేమాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియోని. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.